నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమ్ లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనము లాంగ్ ప్రాబ్లమ్స్ ఎందులో అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ అంటే సింగిల్ ఎంట్రీలో లాంగ్ ప్రాబ్లమ్స్, ప్రీవియస్ వీడియోస్ లో మనం షార్ట్ ప్రాబ్లమ్స్ చూసాము. సో ఇక్కడ మనం లాంగ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఒకటి, నెక్స్ట్ వీడియోలో ఇంకొక పార్ట్, ఇంకొక లాంగ్ వీడియో చేస్తాను. సో లాంగ్ ప్రాబ్లమ్ 2 చేస్తే సరిపోతుంది, ఎందుకంటే జస్ట్ ఎంట్రీస్ అన్ని సేమ్ ఉంటాయి. జస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ట్రా అడిషనల్ ఎంట్రీస్ వస్తే ఎలానో అదొకటి యాడ్ అవుతుంది. అంటే మిగతాదంతా సేమ్ ప్రొఫార్మా, ఒక్క ప్రొఫార్మా నేర్చుకుంటే ఏదైతే యూనిట్ ఉందో అది ఈజీగా రాయొచ్చు. సో ఫస్ట్ మనకి ఇక్కడ లాంగ్ ప్రాబ్లమ్ ఫస్ట్ వన్ ఏముంది, వర్మ కమెన్స్డ్ బిజినెస్. సో ఇక్కడ మనకి ఎవరు, వర్మ ఎప్పుడు స్టార్ట్ చేసిండంట, డేట్స్ రాసుకుందాము సో దట్ మనం కన్ఫ్యూజ్ అవ్వము. January 1, 2005 కి స్టార్ట్ చేసిండంట. సో విత్ అ క్యాపిటల్ ఆఫ్, సో ఇక్కడ ఒక క్యాపిటల్ ఇచ్చిండ్రు మనకి, ఎప్పుడు January 1 ది క్యాపిటల్ అనేది ఇచ్చిండ్రు. He immediately purchased machinery for 20,000. On 30th June 2005, he borrowed 10,000 from his wife at the rate 10% per annum. Interest not yet paid. And further, అంటే అడిషనల్ క్యాపిటల్ 15,000. డ్యూరింగ్ ద ఇయర్ ఈ విత్డ్రా అంటే డ్రాయింగ్స్ 800 పర్ మంత్. పర్ మంత్ అంటే ఏంటి, మనము ఇంటూ 12 చేయాలి. ఒకవేళ యాన్యువల్లీ లేదంటే ఇయర్లీ అని ఇస్తే డైరెక్ట్ ఇచ్చినట్టు అమౌంట్, లేదు పర్ మంత్ అని ఇస్తే మనం ఏం చేసుకోవాలి, ఎన్ని మంత్స్ ఉన్నాయి మనకి 12 కదా, సో ఇంటూ 12 అనేది చేయాలి. ఆన్ 31st December 2005 హిస్ పొజిషన్ వాజ్ యాజ్ ఫాలోస్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చిండ్రు, డేట్ మనకి December 31st 2005 అనేది ఇచ్చిండ్రు. సో ఆ రోజు మనకి ఏమన్నారు, ఇవి ఫాలో అయినారంట. అంటే అసెట్స్ ఇవి ఉన్నాయంటే ఏంటివి ఇవి, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, సన్రీ డెటార్స్, స్టాక్, బిల్స్ రిసీవబుల్. నెక్స్ట్ మన లయబిలిటీస్ సన్రీ క్రెడిటార్స్ ఉంది, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉంది, ఇంకా మెషినరీ మీద 10% డిప్రిసియేషన్ అయిందండి. ఇప్పుడు ఇతని ప్రాఫిట్ ఏదైతే ఉందో అది క్యాలిక్యులేట్ చేయమని అంటున్నారు. ఎలా చేయాలో చూద్దాము. ఇది ఫస్ట్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చిందా మనకి క్వశ్చన్ లో, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ది క్వశ్చన్ లో ఇచ్చిండా, ఇవ్వలేదు, డేటా ఇచ్చిండు దాన్ని. సో డేటా ఇస్తే మనం ఎలా వేసుకోవాలి, ఫస్ట్ లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్ రాసుకొని, ఫస్ట్ లయబిలిటీస్ ఏమున్నాయి అవన్నీ వేసుకోవాలి, అసెట్స్ ఏమున్నాయి అవన్నీ వేసుకుని అవి అమౌంట్స్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అసెట్స్ ఏదైతే ఉందో అమౌంట్ 67,600 వచ్చింది, 2 sides రాసుకొని అందులో నుంచి 10,800 ఈ 2,000 ని మైనస్ చేస్తే 54,800 వస్తుంది. అది మనకి ఏంటిది, క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనేది వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చేసుకోవాలి. మనకి ప్రొఫార్మాలో ఫస్ట్ ఏముంది, క్యాపిటల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉంది. సో అది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా, అది రాయాలి. మళ్ళీ మనకి క్వశ్చన్ లో ఏమైనా డ్రాయింగ్స్ ఇచ్చిండ్రా, సో డ్రాయింగ్స్ ఇచ్చినారు కదా ఇక్కడ మనకి. డ్యూరింగ్ ద ఇయర్ హీ విత్డ్రా అని ఎక్కడ కనిపించినా సరే ఈ యూనిట్ లో అది డ్రాయింగ్స్ అన్నమాట. సో డ్రాయింగ్స్ ఎంత, 800 into 12. సో 800 into 12 చేస్తే మనకి ఎంత వస్తుంది, 9,600 అనేది వస్తుంది. నెక్స్ట్ దాంట్లో నుంచి అప్పుడు ఇంట్లో నుంచి యాడ్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ మీద ఏదైతే అడిషనల్ క్యాపిటల్ ఉందో దాన్ని మైనస్ చేయాలి. చేస్తే అప్పుడు ఏదైతే అమౌంట్ వస్తుందో అది మనకి ఏంటి, అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది వేసుకున్నాం కదా. వేసుకుని ఏం చేయాలి మనం, ఇప్పుడు ఏదైతే ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ ఉందో ఆ ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ లో ఇంకా డ్రాయింగ్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు ఆ వచ్చిన అమౌంట్ లో అడిషనల్ క్యాపిటల్ ని మైనస్ చేయాలి. అప్పుడు వచ్చే క్యాపిటల్ ఏంటిది, అడ్జస్టెడ్ క్లోజింగ్ క్యాపిటల్. అందులో నుంచి మళ్ళీ ఏదైతే బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్, నువ్వు ఎందుకు బిగినింగ్ ని చేయలేవు, ఓన్లీ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎందుకు చేసినావు అంటే అందుకే మెన్షన్ చేశాను. సో January 1, 2005 లో 30,000 అని ఆడే ఇచ్చేసిండు. సో ఇదేంటిది మనకి January 1, 2005. సో January 1 అంటే ఇదేంటి, బిగినింగ్ కదా, స్టార్టింగ్ కదా, ఇదేంటిది ఎండ్. సో ఎండ్ది ఇవ్వలేదు, ఎండ్ది మనం క్యాలిక్యులేట్ చేసినాం, బిగినింగ్ ది 30,000 అని ఆయననే ఇచ్చిండు. సో అందుకే ఏం చేసినాం, బిగినింగ్ ది డైరెక్ట్ తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకుండా డేటా ఇచ్చుంటే మళ్ళీ ఇప్పుడు కింద ఎలా చేసుకున్నాము ఇది అలానే మళ్ళీ దానికి కూడా చేయాల్సి వస్తుండే. సో 30,000 వేసుకున్నాక వచ్చిన అమౌంట్ 19,400. ఆ 19,400 ఏంటిది, ప్రాఫిట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. ఇందులో అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, సో వీటిని మైనస్ చేయాలి. సో డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఎంత, 20,000 into 10%, 2,000 వస్తుంది. అది తీసుకున్నాం. మళ్ళీ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ చేసేటప్పుడు 10,000 ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మీద 10% చేయాలి. ప్లస్ వాళ్ళు అక్కడ జూన్ అని మెన్షన్ చేసినారు కదా మనకి. సో July 1 నుంచి December ఎండింగ్ వరకు కౌంట్ చేసుకుంటే 6 months వస్తుంది, దాని మీద 12 చేయాలి. సేమ్ ఇప్పుడు ఒకవేళ మెషినరీకి 6 months అని ఇచ్చినా సరే మనం మెషినరీ కూడా అలానే చేసుకుంటుండే, బట్ ఇవ్వలేదు, కింద లోన్ మీద ఇచ్చినాడు. అది తీసుకుని 500 వస్తుంది ఆన్సర్. ఆ 2,500 ఇందులో నుంచి ఇది మైనస్ చేసుకుంటే అప్పుడు 16,900 మనకి ఏంటిది, ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. లాస్ అంటే ఎప్పుడు వస్తుంది, ఒకవేళ ఈ అమౌంట్ మైనస్ లో వస్తే అప్పుడు లాస్ ఫర్ ది ఇయర్ అనేది వస్తుంది.
సో ఇప్పుడు మనము ప్రాఫిట్ క్యాల్కులేట్ చేయడానికి వేసుకునే ప్రొఫార్మా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ఏదైతే పర్సన్ నేమ్ ఉండదు రాసి ఫర్ ది ఇయర్ ఎండింగ్ లోనే క్యాల్కులేట్ చేస్తాము ప్రాఫిట్ ని, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ క్యాపిటల్ ని క్యాల్కులేట్ చేయాలనుకుంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ చెప్పి స్టార్టింగ్ ఉంటే స్టార్టింగ్ డేట్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ ఎండింగ్ డేట్ ఉంటే ఎండింగ్ డేట్ వేసుకొని క్యాపిటల్ ని క్యాల్కులేట్ చేయాలి. సో ఇది లాంగ్ ప్రాబ్లం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక లాంగ్ ప్రాబ్లం చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.